ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తోడికోడళ్ళయ్యారు. ఆ రోజు నిజంగా మనోజ్ వచ్చుంటే అమ్మవారి కంకణం గురించి అడిగేవాడు కదా. రేపే నేను మీ ఇంటికొచ్చి మనోజ్ గారిని కలుస్తాను, సరేనా? అరవింద్ ప్రేమించింది అంజలిని కాదు నాన్న, నన్ను. అవును, మీ మీద పగబట్టి నా రూపాన్ని మార్చుకున్నాను. నేను త్రిషను త్రిషను త్రిషను. ఏందయ్యా ఇంకా మేల్కునే ఉండారు? ఏం లేదు లక్ష్మి. మనసులో మదన పడతా ఉంటే మీకు నిద్ర పట్టదని నాకు తెలుసు. అదేంటో నాకు చెప్పండి అయ్యా. లక్ష్మి, అలివేణి అరవింద్ని ప్రేమించిందని నాకంటే ముందు నీకు తెలుసు కదా. నాకు కళ్యాణ మండపంలో అలివేణియే చెప్పినాదయ్యా. నీతో పాటు మీ అమ్మకు వీరభద్రానికి అందరికీ తెలుసు. నా ఒక్కడికి మాత్రమే తెలీదు. మీలో ఏ ఒక్కరు కానీ నిజం ఇదయ్యా అని నాకెందుకు చెప్పలేదు లక్ష్మి? అంజలికి మీరు మాట ఇచ్చారు కదయ్యా. మేమేదైనా చెప్తే మీరు అర్థం చేసుకుంటారో లేదో అని భయపడి చెప్పుండకపోవచ్చు. అంతేకాని మీ దగ్గర దాచాలని కాదయ్యా. తను ప్రేమించిన వాడితో పెళ్ళయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఈ నిజం తెలియకుండా అలివేణి కళ్యాణ్ని పెళ్లి చేసుకునుంటే నా బిడ్డ జీవితం సర్వనాశనం అయి ఉండేది కదా లక్ష్మి. మీరంతా నన్ను మోసం చేశారు లక్ష్మి. నా బిడ్డ ప్రేమను నా చేతులతో చంపేలా చేశారు. ఏ కన్న తండ్రైనా ఇలా చేస్తాడా? ఆడపిల్ల తండ్రి కూతురు పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని కోరుకుంటాడు. కన్యాదానం చేస్తే దశ పూర్వేశాం దశ పరేశాం అని 10 తరాల ముందు 10 తరాల తర్వాత వాళ్ళు తరించాలి అంటారు. తల్లిదండ్రులు తాత ముత్తాత తండ్రి పేర్లు చెప్పి కన్యాదానం చేస్తుంటే వాళ్ళు పైనుంచి చూసి మురిసిపోతుంటారు లక్ష్మి. ఒక ఆడపిల్లను కని పెంచి పోషించి కన్యాదానం చేయాల్సిన తండ్రిని కాదని ప్రేమించుకొని ఎవరికి వారు భర్తను వెతుక్కోవడం నేనెందుకో జీర్ణించుకోలేకపోతున్నాను లక్ష్మి. ఆ రోజు కృష్ణవేణి అలాగే చేసింది. ఈరోజు నా బిడ్డ ప్రేమించిన వాడి గురించి కనీసం నాతో చెప్పకుండా అందరికీ చెప్పి చివరి నిమిషంలో నా ఉద్దేశ్యం అలివేణి అరవిందులు ప్రేమించుకోవడం తప్పని కాదు. ప్రేమించుకోవడం అస్సలు తప్పు కాదు. కానీ పెద్దలకు చెప్తే ఏమవుతుందో అని భయపడి దాచటం తప్పు లక్ష్మి. కానీ బిడ్డ కోసం ఏ తండ్రి పనికిమాలిన సంబంధాన్ని తీసుకురాడు. తన జీవితాన్ని తాకట్టు పెట్టైనా తన కూతుర్ని సంతోషపెట్టే మొగుడిని తెస్తాడు. ఒక ఆడపిల్ల తన తండ్రిని కాదని తన భర్తను తానే నిర్ణయించుకుందంటే అది తండ్రి ఓటమో తండ్రి చేతకానితనమో.
అవును కృష్ణవేణి, శోభనానికి మల్లెపూలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? ఏంటి నేనేదో ఏ సర్టిఫికేట్ సినిమా డైలాగ్ చెప్పినట్టు అలా చూస్తున్నారు? ఓకే, మీకు తెలియదని అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారా? నాకైతే నిజంగా తెలీదు. బహుశా కృష్ణవేణికి తెలుసేమో. ఏం కృష్ణవేణి? ముసిముసిగా నవ్వుతుందంటే నీకు తెలుసనమాట. ప్లీజ్ చెప్పు కృష్ణవేణి. పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాల గురించి నీకెందుకమ్మా ఇంట్రెస్ట్? జస్ట్ తెలుసుకుందామని మయూరి. కృష్ణవేణి, ఈ పిల్ల కొంచెం ఫాస్ట్ గా ఉంది. ఈ పువ్వులకి కొంచెం దూరంగా పంపిస్తే బెటర్ ఏమో. అదేం పెద్ద సీక్రెట్ కాదు శశికళ. జనరల్ గా మల్లెపూలే కాదు, మామూలు పూలు కూడా శోభనానికి కాస్త ఎక్కువగానే వాడతారు. ఎందుకంటే పూల స్మెల్లో మత్తుని కలిగించే ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ మత్తు వల్ల నిద్ర అస్సలు రాదు. సో కొత్త జంట, పైగా శోభన కార్యక్రమం, నిద్ర అస్సలు రాదు. ఓరి నాయనో, అంటే నిద్ర రాకుండా మాక్సిమం మేలుకునుండేలాగా ఈ పూల సెటప్ అన్నమాట. ఒకవైపు మత్తు, మరోవైపు నిద్ర రాదు, పక్కన అగరొత్తుల స్మెల్. అమ్మో అమ్మో అమ్మో. ఉండు మయూరి. అయ్యో వదులు. అబ్బా, అల్లుడు గారు తెలివైన ఎత్తు వేసి నన్ను చిత్తు చేశారే. మీరు నన్ను ఓడించలేరు మామయ్య. చూద్దాం, ఆట ఇంకా అయిపోలేదుగా అల్లుడు. మామయ్య, ఏంటల్లుడు? ఈ అల్లుడు సంగతి చూడండి. నీ సంగతి చూడ్డానికి మా అమ్మాయి అలవేని ఉందిగా. అక్కడ అందరి ద్రాక్ష పండులా ఊరిస్తూనే ఉంది, కానీ చేతికి అందదే. చందమామంత ఈజీగా అందుతుందా అల్లుడు? అందడం కాదు, ఈ రాత్రికి ఆ చందమామతో ఆడుకుంటాను మావయ్య. ఎక్కువగా ఊహించుకుని నీరసం తెచ్చుకోగలడు. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేసు. మాకు తెలుసులే. ఆహా, లండన్ లో చదివానని బిల్డప్లవక. బెడ్రూమ్ లో కెమిస్ట్రీ అంత వీజీ కాదు నాన్న. మీ అల్లుడు మోస్ట్ రొమాంటిక్ ఫెలో అని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి మావయ్య? ఎంత పెద్ద రొమాంటిక్ ఫెలోస్ అయినా అక్కడ మన పప్పులు ఉడకవు బంగారం. పప్పు శుద్ధ అవ్వాల్సిందే మావయ్య. ఇక చాలు మీ సన్యాసి వచనాలు. అల్లుడు గారు, ఇవి వచనాలు కాదు, బెడ్రూమ్ ఫిలాసఫీలు. ఈ రోజు గనక పెళ్ళాన్ని లొంగ తీసుకుంటే పెళ్ళాం నీ మాట వింటుంది, లేదంటే లైఫ్ లాంగ్ రేషన్ కార్డు బతుకు బతకాల్సిందే అల్లుడు. టేక్ కేర్. ఏమాడావు? ఇది ఇక్కడ పెట్టావు, ఇది ఇక్కడ పెట్టావా? అలివేని డార్లింగ్, ఏం చేస్తున్నావు? విరహ వేదనతో అల్లాడిపోతున్నాను, కనికరించవా తిలోత్తమా? మామయ్య, నువ్వు అరవింద్ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. అది శోభనం గురించి అల్లుడు. శోభనమా అంటే? అంటే ఇప్పుడు అరవింద్కి అలవేనికి శోభనం కదా. నాకు తెలుసులే. శోభనం అంటే ఏంటి? కృష్ణవేణిని అడుగుతాను. ఇదిగో, ఆట మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంటి? నేను మళ్ళీ వస్తాను మామయ్య.
అరవింద్ నా ఆట నువ్వు ఆడు, దా ఆడు. ఓకే అన్న. నిన్ను ఇట్రా. అబ్బా ఎంత బాగుందో కృష్ణవేణి. ఇదిగో వంశీ బాబు, ఎక్కడికి ఇలారా? మరి కృష్ణవేణితో ఒక విషయం అడుగుదామని వెళ్తున్నాను బామ్మ. కృష్ణవేణి పనిలో ఉంది గాని నన్ను అడుగు, నేను చెప్తా. నాకు తెలియని కొత్త విషయం ఏముంది? నన్ను అడుగు, నేను చెప్తాను. మరి అడిగాక తెలీదని చెప్పకూడదు. ఈ కడప కాంతమ్మకు అన్నీ తెలుసు, తెలియదంటే ఏమీ లేదు. కడపతాయా కడపతాయా, నేను అడిగేస్తున్నాను. అడగండి అల్లుడు గారు. సరే, మరి మరి శోభనం అంటే ఏంటి? చెప్పు బామ్మ, శోభనం అంటే ఏంటి? అది ఏమే వరం, నువ్వు చెప్పవే. అది నాకు పనుంది, ఇప్పుడే వస్తామ్మా. అరే చెప్పు బామ్మ. అది వంశీ బాబు, శోభనం అంటే పెళ్ళయ్యాక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఒకటి చేయడం అన్నమాట. అంటే అబ్బా వంశీ బాబు ఒకటే అక్కని దగ్గర ఆగినట్టున్నాడు. అమ్మా కృష్ణవేణి, ఈ పిచ్చోడితో ఎలా వేగుతున్నావు తల్లి? చెప్పు బామ్మ. అదే వంశీ బాబు, నీకు కృష్ణవేణికి ఒకసారి శోభనం ఏర్పాటు చేస్తే నువ్వు హరిశ్చంద్ర నాటకం చూడడానికి వెళ్ళావు కదా. ఎప్పుడు బామ్మ? గుర్తులేదు. చెప్పు బామ్మ. అబ్బా ఒక్క నిమిషం ఆగు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. మొదలుపెట్టు మొదలుపెట్టు. ఇప్పుడు అరవింద్కి అలివేణికి పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరికి కొత్త బట్టలు పెట్టి పెట్టి ఇద్దరిని ఒకే రూమ్లోకి తోసి 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 తలుపులు వేస్తారు. తలుపులు వేసి? ఓ నాయనో, ఇదేంటి తలుపులు వేశాక వేసి అంటాడేంటి? అమ్మా కృష్ణవేణి, నేనైపోయాను. తలుపులేసి ఏంటి ఏం చేస్తారు చెప్పు బామ్మ. ఆ తర్వాత ఏంటో నాకు తెలీదు, వెళ్ళి కృష్ణవేణి అడుగు. కృష్ణవేణి కృష్ణవేణి. ఏంటి వంశీ గారు? అమ్మయ్యా, నే బతికిపోయాను రా దేవుడా. అలివేణికి అరవింద్కు శోభనం జరిపిస్తున్నారు కదా, మరి ఆ రోజు మనకు పెళ్ళయ్యాక మనల్ని ఇక్కడికి పిలిచి శోభన కార్యక్రమాలు చేయలేదు కదా కృష్ణవేణి. మరి దేవుడు మామయ్య మన పెళ్ళయ్యాక మనల్ని ఇక్కడికి పిలిచి మన కోసం ఇవన్నీ చేయలేదు కదా కృష్ణవేణి. మా పిచ్చి వంశీకి కృష్ణవేణికి ఈ జన్మల శోభన అదృష్టం లేదు. కృష్ణవేణి ఇలాగే ఏ సుఖం లేకుండా చావాలి. దేవుడు మామయ్య, ఆ రూమ్ లో మంచం డెకరేట్ చేశారు కదా, అలాగే నా రూమ్ లో కూడా డెకరేషన్ చేయండి. నాకు కృష్ణవేణికి ఈ రోజు శోభనం. వచ్చేసేసి నువ్వు వెళ్ళి స్వీట్ సంగతి చూడిపో. అలాగే పెద్దమ్మా.
వంశీ గారు, ముందు మీ రూమ్ లోకి వెళ్ళండి. అది కాదు కృష్ణవేణి. వెళ్తారా లేదా? సరే వెళ్తానులే. లక్ష్మి, జున్ను తెచ్చాను. అత్తయ్య, పెళ్లి కూతురు ఇక్కడ? ఇప్పుడే స్నానం చేసిందమ్మా, రెడీ చెయ్యాలి. సరే, మేం వెళ్ళి రెడీ చేస్తాం. మయూరి, అరవింద్ అలివేణి శోభనం జరుగుతుందా లేదా? అసలు శోభనం జరగకుండా కృష్ణవేణి చెడగొట్టింది అని క్రియేట్ చేస్తే ఎస్. మయూరి, ఏంటి? ఏమైంది నీకు? పక్క రూమ్ లో సోమరం సెటప్. అయితే ఆ పూల సువాసనలు మన రూమ్ లోకి వచ్చి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అవునా? రోజా పువ్వా పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా. పడుచుతనపు గడుసు అలకు పాటవు నువ్వా, వా వా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, నాలా వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా. లే 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 నా రాజా, లే లే నా రాజా. అయ్యోయ్, నువ్వు కూడా మూడ్లోకి వచ్చేసావు మయూరి. కమాన్ కమాన్.
కమాన్ ఐసే కమాన్ బేబీ. అయ్యో నువ్వు అలా చూడకు మయూరి, నేను తట్టుకోలేను. నీ మూడ్కి నేను తట్టుకోలేనేమోనని ఆలోచిస్తున్నాను శశి. నిజమే మయూరి, నాకు తిరిగి ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో నా బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. మీ షేకింగ్ కి షాకింగ్ నేనిస్తానుగా. కళ్ళు మూసుకోండి. మయూరి త్వరగా రా మయూరి. వస్తున్నాను డార్లింగ్. త్వరగా త్వరగా. రండి. ఎక్కడికి మయూరి? రండి చెప్తాను. కూర్చోండి. ఎందుకు? బెడ్ ఉంది కదా. ఇదో టైప్ సరసం శశి. ఓ నాకు తెలుసులే, ఇది కుర్చీ సరసం కదా. యూ నాటి. రా కూర్చో. కూర్చుంటా కూర్చుంటా. నా ప్రేమ పలికి